హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం DSS SFB రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ద్వారా భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1979 పోస్టులను భర్తీ చేస్తున్నారు. గ్రూప్ బి మరియు గ్రూప్ సి కేటగిరీస్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా టీజీటీ కంప్యూటర్ సైన్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, డొమెస్టిక్ సైన్స్ టీచర్ వంటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేయాలనుకునే క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి అవకాశం. ఈ రిక్రూట్మెంట్లో టీచింగ్ పోస్ట్స్తో పాటు టెక్నికల్ మరియు ఆఫీస్ రిలేటెడ్ పోస్ట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో నోటిఫికేషన్ ఓవర్వ్యూ, వేకెన్సీ డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీ, క్వాలిఫికేషన్, సాలరీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా ప్రతి విషయాన్ని పూర్తిగా మరియు డీటెయిల్గా తెలుసుకుందాం. DSS SFB అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్. అడ్వర్టైజ్మెంట్ నంబర్ 03/2026 ద్వారా ఈ భారీ రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఢిల్లీ గవర్నమెంట్ కి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్స్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ మరియు ఇతర డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్ట్స్ ఉన్నాయి. టీజీటీ కంప్యూటర్ సైన్స్, PRT స్పెషల్ ఎడ్యుకేటర్, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేటర్, డొమెస్టిక్ సైన్స్ టీచర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, IT అసిస్టెంట్, ఎలక్ట్రికల్ ఓవర్సియర్ వంటి అనేక పోస్టులు ఉన్నాయి. పోస్ట్ కోడ్స్ 21/26 నుండి 45/26 వరకు ఉన్నాయి. అప్లికేషన్స్ పూర్తిగా ఆన్లైన్ మోడ్లో మాత్రమే తీసుకుంటారు. క్యాండిడేట్స్ DSS SFB అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. టీచింగ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి అవకాశం. ఢిల్లీ గవర్నమెంట్ పే స్కేల్ మరియు బెనిఫిట్స్ కూడా ఈ రిక్రూట్మెంట్లో లభిస్తాయి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కోరుకునే క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ను తప్పకుండా చెక్ చేయాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1979 వ్యాకెన్సీస్ ఉన్నాయి. టీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్ట్ 675 ఉండటం ఈ నోటిఫికేషన్లో బిగ్గెస్ట్ హైలైట్. PRT స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్స్ 450 ఉన్నాయి. టీజీటీ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్స్ 163 ఉన్నాయి. డొమెస్టిక్ సైన్స్ టీచర్ పోస్ట్స్ 129 ఉన్నాయి. ఇంకా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ ఓవర్సియర్, IT అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. UR, OBC, SC, ST, EWS కేటగిరీస్కి రిజర్వేషన్ ఉంటుంది. PWBD, ESM, MSP రిజర్వేషన్ కూడా ఉంటుంది. ప్రతి పోస్ట్కి వేర్వేరు కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఉంటాయి. డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తి వేకెన్సీ బ్రేకప్ తప్పనిసరిగా చెక్ చేయాలి. టీచింగ్ ఫీల్డ్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకునే వారికి ఈ రిక్రూట్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ 1 June 2026. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ 16 June 2026. అప్లికేషన్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 15 July 2026. లాస్ట్ టైం రాత్రి 11:59 PM వరకు ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రూషల్ డేట్ కూడా 15 July 2026. అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే చేయాలి. ఎగ్జామ్ డేట్ను తర్వాత DSS SFB వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. అడ్మిట్ కార్డ్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే విడుదల చేస్తారు. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది. సర్వర్ ఇష్యూస్ వల్ల లాస్ట్ డేట్ రోజు సమస్యలు రావచ్చు, కాబట్టి త్వరగా అప్లై చేయాలి. టీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్ట్కి మ్యాక్సిమం ఏజ్ 30 years. PRT మరియు టీజీటీ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్స్కి కూడా మ్యాక్సిమం ఏజ్ 30 years. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్కి 18 నుండి 27 years. కొన్ని టెక్నికల్ పోస్ట్కి 18 నుండి 32 years వరకు ఉంటుంది. మరికొన్ని పోస్టులకు 18 నుండి 37 years వరకు కూడా ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. SC, ST క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. PWBD క్యాండిడేట్స్కి 10 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. SC, ST, PWBD క్యాండిడేట్స్కి ఇంకా ఎక్కువ రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంది. ఉమెన్ క్యాండిడేట్స్కి కొన్ని పోస్టుల్లో అదనపు రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ మరియు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి కూడా రిలాక్సేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ తప్పనిసరిగా వ్యాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. జనరల్, OBC, EWS క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ 100 రూపీస్.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ లేదు. ఫీ పూర్తిగా ఎస్బీఐ ఈపే ద్వారా మాత్రమే చెల్లించాలి. అప్లికేషన్ ఫీ ఒకసారి పే చేసిన తర్వాత రీఫండ్ ఉండదు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. క్యాండిడేట్స్ ఫీ పేమెంట్ చేసే ముందు అన్ని డీటెయిల్స్ చెక్ చేయాలి. ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మాత్రమే అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవడం మంచిది. టీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్ట్కి బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉండాలి. అలాగే బీఈడీ మరియు సిటీఈటీ పేపర్ 2 కూడా మ్యాండటోరీ. స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్కి గ్రాడ్యుయేషన్ మరియు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆర్సీఐ రికగ్నైజ్డ్ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్కి ఎంఎస్సీ రెలవెంట్ సబ్జెక్ట్ లేదా బీటెక్ బయోటెక్నాలజీ క్వాలిఫికేషన్ అవసరం. డొమెస్టిక్ సైన్స్ టీచర్ పోస్ట్కి బీఎస్సీ హోమ్ సైన్స్ మరియు బీఈడీ అవసరం. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. టీచింగ్ పోస్ట్కి సిటీటీఈటీ మరియు బీఈడీ చాలా ముఖ్యమైనవి. ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీను డీటెయిల్డ్ నోటిఫికేషన్లో చెక్ చేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్కి కొన్ని పోస్టుల్లో అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది. సర్టిఫికెట్స్ అన్ని వ్యాలిడ్ మరియు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి ఉండాలి. టీజీటీ మరియు స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్కి లెవెల్ 7 శాలరీ ఉంటుంది. శాలరీ 44,900 రూపీస్ నుండి 1,42,400 రూపీస్ వరకు ఉంటుంది. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ శాలరీ లెవెల్ 5 ప్రకారం 29,200 రూపీస్ నుండి 92,300 రూపీస్ వరకు ఉంటుంది. ఇతర గ్రూప్ బి పోస్ట్స్కి లెవెల్ 6 మరియు లెవెల్ 7 శాలరీ ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ మరియు ఇతర గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఢిల్లీ గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం శాలరీ ఇస్తారు. ఇన్ హ్యాండ్ శాలరీ ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ ఫెసిలిటీస్ మరియు లీవ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫ్యూచర్ ప్రమోషన్స్ మరియు కెరియర్ గ్రోత్ కూడా ఈ రిక్రూట్మెంట్లో మంచి అడ్వాంటేజ్. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావడం వల్ల జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో 1 tier ఎగ్జామినేషన్ నిర్వహించే అవకాశం ఉంది. కొన్ని పోస్టులకు 2 tier ఎగ్జామినేషన్ కూడా ఉండవచ్చు. ఎగ్జామ్ పూర్తిగా ఆబ్జెక్టివ్ ఎంసీక్యూ టైప్లో ఉంటుంది. సబ్జెక్ట్స్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, హిందీ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. టీచింగ్ పోస్ట్స్కి టీచింగ్ మెథడాలజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ 0.25 మార్క్స్ ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ మరియు టోటల్ క్వశ్చన్స్ పోస్ట్ వైజ్గా మారవచ్చు. ఎగ్జామ్ డేట్ను తర్వాత డిఎస్ఎస్ఎస్ఎఫ్బి వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. సిబిటి మోడ్లో ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది. క్యాండిడేట్స్ ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. ప్రీవియస్ పేపర్స్ మరియు సిలబస్ డౌన్లోడ్ చేసి ప్రిపరేషన్ చేయడం మంచిది. మొదట రిటన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ లేదా టీచింగ్ డెమో కూడా ఉండవచ్చు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఫైనల్ సెలెక్షన్ మెరిట్ మరియు పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ మార్క్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లాలి. కేటగిరీ సర్టిఫికెట్స్ వ్యాలిడ్ ఫార్మాట్లో ఉండాలి. ఫైనల్ సెలెక్షన్ తర్వాత డిపార్ట్మెంట్ పోస్టింగ్ ఇస్తారు. మొదట DSSSFB online.nic.in వెబ్సైట్కి వెళ్ళాలి. OTR అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. OTR రిజిస్ట్రేషన్ ఒకసారి చేస్తే ఫ్యూచర్ DSSSFB జాబ్స్కి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత లాగిన్ చేసి అడ్వర్టైజ్మెంట్ సెలెక్ట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ ఫిల్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫోటో, సిగ్నేచర్ మరియు సర్టిఫికెట్స్ క్లియర్గా అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకుని సేఫ్గా ఉంచుకోవాలి. ఫ్యూచర్ అప్డేట్స్ కోసం ఒఫిషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా చెక్ చేయాలి. ఈమెయిల్, మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉంచుకోవాలి. ఎందుకంటే అప్డేట్స్ అక్కడికే వస్తాయి. DSSSFB రిక్రూట్మెంట్ 2026 టీచింగ్ మరియు గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి చాలా మంచి అవకాశం. 1979 వేకెన్సీస్ ఉండటం ఈ రిక్రూట్మెంట్లో పెద్ద అడ్వాంటేజ్. టీచింగ్ ఫీల్డ్ మరియు టెక్నికల్ ఫీల్డ్ క్యాండిడేట్స్ ఇద్దరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. ప్రిపరేషన్ ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. ఒఫిషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను. కావాలంటే అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.